హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి ఋతుపవనాలు తిరోగమనం నిన్నటి నుండి మొదలైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు కూడా ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాల్లో 2 నుండి 3 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే నిన్న కోస్తాంధ్ర తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు నుండి మరింత వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే నైరుతి ఋతుపవనాలు తిరోగమనం నిన్నటి నుండి మొదలైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఋతుపవనాల తిరోగమనం 3 వారాల్లో దేశవ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సీజన్లో సాధారణం కంటే 33% అధిక వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. రాయలసీమలో సాధారణ వర్షపాతం, దక్షిణ కోస్తాంధ్రలో సాధారణ వర్షపాతం, ఇటు మధ్య కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్రలో అత్యధిక వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి ఋతుపవనాలు తిరోగమన ప్రక్రియ నిన్నటి నుండే మొదలైనట్టు భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. నిన్నటి నుండి మొదలైన ఈ ఋతుపవనాల ప్రక్రియ 3 వారాల పాటు కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్ 6న తెలుగు రాష్ట్రాలని తాకిన ఋతుపవనాలు, జూన్లో చురుగ్గా సాగిన ఋతుపవనాలు జూలైలో మందగించినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్టు 2వ వారం నాటికి మళ్ళీ తిరిగి చురుగ్గా సాగినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్టు నెలాఖరులో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు నమోదయ్యాయని, మళ్ళీ సెప్టెంబర్ వచ్చేసరికి కాస్త లోటు వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఋతుపవనాలు నిష్క్రమించే సమయమైన ఈ సమయం కీలకమైందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ముందుకు కదులుతున్న దేశాన్ని చుట్టేసిన ఋతుపవనాలు ఇప్పటి నుండి తిరోగమన దిశలో ప్రయాణిస్తున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ సమయంలో కూడా భారీ వర్షాలకు అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో ఎక్కువగా అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు సంభవించే అవకాశాలు ఉన్నాయని, గత 10 ఏళ్లలో ఎక్కువ వర్షాలు ఈ తిరోగమన సమయంలోనే నమోదైనట్టు భారత వాతావరణ శాఖ ఐఎండీ నిపుణులు తెలిపారు. రాష్ట్రంలో ఈ నైరుతి ఋతుపవనాల కాలంలో 33% అధిక వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే వేడి వాతావరణంతో అల్లాడిపోతున్న ప్రజలకు నిన్నటి నుండే వర్షాలు అక్కడక్కడ మొదలైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 3 రోజులు ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటుంటే మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే, ఉత్తర కోస్తా జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి, మన్యం, విశాఖపట్నం జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు రాయలసీమ విషయానికి వస్తే, రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రాగల 3 రోజుల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తా జిల్లాలో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు రాగల 3 రోజుల్లో ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు తెలంగాణ విషయానికి వస్తే, ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు తెలంగాణ జిల్లాలో నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే,
తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా మినిమం 21 డిగ్రీల సెల్సియస్ రాత్రిపూట నమోదవుతున్నట్టు వాతావరణ నిపుణులు తెలిపారు. తెలంగాణలో పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే పగలల్లా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యి సాయంత్రం అర్ధరాత్రి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో భారీ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, పిడుగులు కూడా అక్కడక్కడ పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఈ వర్షాలు ఎలా ఉంటాయంటే పగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యి సాయంత్రం అర్ధరాత్రి సమయంలో భారీ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.